జయకృష్ణ ఘట్టమనేని ఇప్పుడు ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి. కృష్ణ గారి వారసుడుగా, కృష్ణ గారి మనవడు అంటే స్వయాన రమేష్ బాబు గారి కొడుకు ఇప్పుడు తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి త్వరలోనే అంటే జూలై 30వ తారీఖున తాను నటించిన మొట్టమొదటి సినిమా అయిన శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న నేపథ్యం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలరు, టీజరు, ప్రమోషన్ యాక్టివిటీస్ ఎంతగా ఆకట్టుకుంటున్నాయో మనందరికీ తెలుసు. ఓ పక్క సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ యాక్టివిటీలు ఈ హీరోగా నటించిన జయకృష్ణ ఘట్టమనేని మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి సినిమాకి సంబంధించిన విషయాలను అతను పంచుకుంటున్న నేపథ్యంలోనే ఎన్నో రకాల విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. అలా మొట్టమొదటిసారిగా జయకృష్ణ ఘట్టమనేని తన అమ్మ అంటే మృదులా ఘట్టమనేని అంటే రమేష్ బాబు గారి భార్య గురించి అతను వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే జయకృష్ణ ఘట్టమనేని గురించి గనక మాట్లాడుకున్నట్లయితే తనకి తన 14 ఏళ్ల వయసు నుంచే సినిమాల్లో రావాలని కోరికట. ఓ పక్క తన తాత, మరో పక్క తండ్రి, మరో పక్క బాబాయ్ ఇలా సినిమా ఇలా ఫ్యామిలీ అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో చిన్నప్పటి నుంచి తనకి సినిమా ప్రభావం ఉండేది. నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటించిన ఆయన. అయితే 14 ఏళ్ల వయసు నుంచి సినిమాల్లో రాణించాలని కలలుగంటున్న నేపథ్యంలోనే తన తాతగారు ఉన్న రోజుల్లోనే ఎన్నో సందర్భాల్లో నేను హీరో అవుతాను అన్నప్పుడు కృష్ణ గారు బాగా సపోర్ట్ చేశారట. హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడంతోనే తను 2 ఏళ్లుగా ముంబైలో ఉండి యాక్టింగ్లోను, ఫైటింగ్ సీక్వెన్స్లోను, ఇక డాన్స్లోను, డైలాగ్ డెలివరీలోను, బాడీ లాంగ్వేజ్లోను ఇలా అన్నిట్లో ట్రైనింగ్ తీసుకొని మొత్తానికి శ్రీనివాస మంగాపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక తన తల్లి గురించి కూడా మాట్లాడుకొస్తూ ఈ సినిమా గురించి తాను 2 ఏళ్లుగా కష్టపడ్డప్పటికీ తన తల్లి తనని ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చిందట. తన తల్లే తనకి స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అని ఒకానొక సందర్భంలో తన కుటుంబంలో వరుసగా తన తండ్రి, ఆ తర్వాత తాత, ఆ తర్వాత నాయనమ్మ ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తమ ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఎవరికి వాళ్ళము ధైర్యం చెప్పుకుంటూ, ఎవరికి వాళ్ళము మాట్లాడుకుంటూ ఆ సంఘటన నుండి బయటపడడానికి ప్రయత్నించామని, ఆ సమయంలో తనకి తన చెల్లెలికి బాగా సపోర్ట్ చేసింది తన తల్లే అంటూ చెప్పారు. ముఖ్యంగా తన తండ్రి పోయిన తర్వాత తాను, తన తల్లి, తన చెల్లి ముగ్గురు ఒక చోట కూర్చొని అన్ని రకాల విషయాలని మాట్లాడుకుంటూ ఉండేవారట. తన చిన్నతనంలో తన తండ్రి చేసిన పనులు, ముఖ్యంగా తన తల్లి అన్ని విషయాలు చెప్తూ ఉండేదట. ఇక మరి తండ్రి పోయిన తర్వాత పరిస్థితి ఏంటి అని, ఇప్పుడు ఏం చేద్దాము అని ఎప్పటికప్పుడు రాత్రి పగలు అనేది తేడా లేకుండా ఆలోచించుకుంటూ మా నాన్నగారు ఉన్న ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నప్పటికీ తన తల్లే తనకి బాగా సపోర్ట్ చేస్తూ వచ్చిందని, ధైర్యంగా ఉండడం కోసం తాను ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు, అలా ఆమె అంత స్ట్రాంగ్గా ఉండడం వల్లే నేను, నా చెల్లి ఆ బాధ నుండి త్వరగా తేరుకోగలిగాము. ఈరోజు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టగలుగుతున్నాను అంటే దాని వెనక తన తల్లి సపోర్ట్ ఎంతో ఉంది అంటూ చెప్పాడు జయకృష్ణ ఘట్టమనేని. ఇక మృదులా ఘట్టమనేని గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఘట్టమనేని వారి కుటుంబంలోకి కోడలుగా అడుగు పెట్టినప్పటికీ కూతురు స్థానాన్ని దక్కించుకుందని చెప్పాలి. నిజానికి ఘట్టమనేని వారి కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టిన సమయంలో వాళ్ళందరి గురించి బాగా ఆలోచిస్తూ కోడలిగా ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండేదట. అంతేకాదు రమేష్ బాబు గారు స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలను కూడా ఆయన తదనంతరం ఆవిడే తీసుకొని ఎంతో సమర్థవంతంగా నేటికి నిర్వహిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే జయకృష్ణ చెప్పుకొస్తూ తన సినిమా గురించి తన మదర్ మరియు తన సిస్టర్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారని, 8 ఏళ్ల నుంచి నేనైతే ఎంత కష్టపడుతున్నానో నాతో పాటు వాళ్ళు కూడా ఈ సినిమా కోసం నన్ను స్క్రీన్ మీద హీరోగా చూడటం కోసం చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే రోజు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలనుంది, ఆ తర్వాత మా బాబాయ్ ఏమంటారో తెలుసుకోవాలనుంది అంటూ జయకృష్ణ ఘట్టమనేని ఈ మధ్య కాలంలో తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా సినిమాకు సంబంధించిన అన్ని రకాలను చెప్తూ మొట్టమొదటిసారిగా తన తల్లి అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి కోడలు రమేష్ బాబు గారి భార్య అయిన మృదులా ఘట్టమనేని గారి గురించి అతని వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలు ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.